ఈ లోకంలో భగవంతుణ్ణి నమ్మినటువంటి వాడు ఎన్నటికీ చెడిపోడు. భగవంతుడే అతన్ని కాపాడుతూ వస్తాడు. అంటే కొందరు అంటూ ఉంటారు, భగవంతుడు లేడని కొందరు అంటారు, భగవంతుడు ఉన్నాడని కొందరు అంటుంటారు. కానీ ఎవరి నమ్మకాలు వారి. మన యొక్క జీవితంలో మన యొక్క పురాణ కథలు చూసుకున్నట్లయితే భగవంతుడు ఉన్నాడని చెబుతారు. అదేవిధంగా 100% భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు లేకపోతే ఈ సృష్టి నడవదు. ఈ సృష్టిని నిర్మించినటువంటి వాడే భగవంతుడు. అదేవిధంగా కొందరు రాముని నమ్ముతారు, కొందరు అల్లాను నమ్ముతారు, కొందరు యేసును నమ్ముతారు. కానీ ఎవరు ఏమి నమ్మినా భగవంతుడు అంతా ఒకటే. మనం తలుచుకునేటటువంటి రూపాల్లో భగవంతుడు మనకు తప్పక కనిపిస్తాడు. ఈ లోకంలో అందరం ఒకటి. మనం ఏ రూపంలో తలుచుకుంటే ఆ రూపంలో భగవంతుడు మనకు కనిపిస్తాడు. అదేవిధంగా ప్రతి మానవునిలోనూ కూడా భగవంతుడు ఉంటాడు. ప్రతి మనిషిలో భగవంతుడు ఉంటాడు. మనకు ఎవరైతే మనకు సహాయం చేస్తారో అప్పుడు మనం అంటుంటాం, అంటే భగవంతునిలాగా వచ్చి మాకు సహాయం చేశావు అని. కానీ ఆ సహాయం చేసేటటువంటి మనిషి లోపల భగవంతుడు ఉండి మనకు ఆ సహాయాన్ని అందిస్తుంటాడు. అందుకోసం ఈ సృష్టి అనేటటువంటిది భగవంతుడు సృష్టించినటువంటిది. రాముడైనా, కృష్ణుడైనా, విష్ణువైనా, పరమేశ్వరుడైనా అంతా భగవంతుడి. మనం వీళ్ళు గొప్ప వాళ్ళు గొప్ప అని మనం అనుకుంటాం. కానీ భగవంతుడు అంతా ఒకటి. మనం ఏ పని చేసినా భగవంతుని తలుసుకొని చేయాలి. అప్పుడు ఏ కష్టాలు వచ్చినా, ఏ బాధలు వచ్చినా మనకు తొలగిపోతాయి. అంటే మనకి ఎప్పుడన్నా ఆరోగ్యం బాగాలేనప్పుడు సైన్స్ చెప్తుంది, అంటే దేవుడు లేడు, ఎవరు లేరు, మరియు డాక్టర్ చూస్తేనే అన్ని రోగాలు మటుమాయమైపోతాయి అని చెప్తారు. కానీ మనల్ని చూసేటటువంటి డాక్టరే మనకు అపాయం, పెద్ద అపాయం కలిగినప్పుడు డాక్టరే చెప్తాడు. అంటే మేము చేసేటటువంటి కృషి మేము చేస్తున్నాం మీకు, తర్వాత భగవంతుడే చూసుకుంటాడు, ఆ భగవంతుని మీద భారం వేయండి అంటారు. అంటే మనం నమ్మిన డాక్టరు మళ్ళీ భగవంతుని మీదనే ఆయన కూడా తలుస్తాడు. అంటే భగవంతుడు లేనిది ఈ సృష్టి లేదు. ఈ సృష్టి భగవంతుడు నిర్మించినటువంటిది. పంచభూతాలు అనేటటువంటివి భగవంతుడు సృష్టించినటువంటివి. అంటే అన్నం వలనే మనం జీవిస్తున్నాం. మరియు అన్నం అనేటటువంటిది ఏ విధంగా వస్తుంది? ఆకాశంలో ఉండేటటువంటి మేఘాలు వర్షంలాగా మన భూమి మీదకి వస్తే, మరి భూమి నుండి మనకు పంటలు పండించి రైతన్న మనకు పంటను అందిస్తున్నాడు, ఆహారాన్ని అందిస్తున్నాడు. మరియు పంటలు పండించే రైతన్న కూడా ఒక భగవంతుడే. అంటే భగవంతుడు రైతన్న రూపంలో మనకు ఆహారాన్ని అందిస్తున్నాడు. రైతు లేకపోతే మనం జీవించలేము. ఆహారాన్ని అందించేటటువంటి రైతు ఒక మునీశ్వరుడు, అంటే ఈశ్వరునితో సమానమైనటువంటి వాడు. అదేవిధంగా
మనకు ఈ భూమి మీదకి రావడానికి మన అమ్మా నాన్నలు వాళ్ళు కూడా భగవంతులే, ప్రత్యక్ష దైవాలు. భగవంతుడు ఆ రూపంలో మనకు అందించాడు. అదేవిధంగా మన యొక్క అజ్ఞాన అంధకారాన్ని తొలగించేటటువంటి వాడు గురువు. అలాంటి గురువును సృష్టించినటువంటి వాడు భగవంతుడే. అంటే భగవంతుడు ఒక్క దగ్గర ఉండలేక, ప్రతి ఒక్కరిని చూడలేక, ప్రతి ఒక్కరిని మనకు ఆసరాగా పంపించాడు. మళ్ళీ వల్ల చేసేటటువంటివి కూడా భగవంతుడే. మళ్ళీ అలాంటి భగవంతుని మనం లేడని ఎలా చెప్తాం? ఇది నిత్య సత్యం. భగవంతుడు ఉన్నాడు. మనం ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో మనకు కనిపిస్తాడు. రాముడు, కృష్ణుడు, ఈశ్వరుడు, వెంకటేశ్వర స్వామి, ఇట్లా మనం ఏ రూపంలో కొలిస్తే ఆ రూపంలో మనకు కనిపిస్తూ మన కష్టాలను బాధలను తొలగిస్తూ మనకు ఏ ఇబ్బందులు కలగకుండా చేస్తున్నాడు భగవంతుడు. అలాంటి భగవంతుణ్ణి మనం ప్రతిరోజు నిత్యస్మరణ చేయాలి. ఆ విధంగా చేసినట్లయితే మన యొక్క కష్టాలు కానీ బాధలు కానీ తొలగిపోతాయి. మనం ఎంతో సంతోషంగా ఉండగలుగుతాం. మన పని మనం చేస్తూ భగవంతుని ధ్యానం చేయాలి. అంటే కొందరు అంటుంటారు, భగవంతుని నామస్మరణ చేస్తే మనకు తిండి వస్తుందా? ఎప్పుడు నామస్మరణ చేసుకుంటూ ఉంటే మనకు ఆహారం ఎట్లా వస్తుంది? మన డ్యూటీ మనం చేసుకోవద్దా అంటారు. కానీ భగవంతుడు కూడా చెప్పేది ఒకటే, డ్యూటీ ఈజ్ గాడ్. అంటే మనం చేసేటటువంటి పని మనకు భగవంతునితో సమానం. పని చేసుకోవాలి. పని చేసుకొని నన్ను కొలు అని చెప్తాడు. అంతే తప్ప పని చేయండి మనకు ఎవరో తెచ్చిపెడతారంటే భగవంతుడు కూడా తెచ్చిపెట్టాడు. మనకు ఒక పనిని చూపిస్తున్నాడు. ఆ పనిని చూపిస్తున్నప్పుడు నమ్మకంతో పని చేయాలి, నిజాయితీతో పని చేయాలి. ఆ విధంగా పని చేసినప్పుడు భగవంతుడు మనకు మంచిని కలిగిస్తాడు. ఒకరిని మోసం చేయకు. ఒకరిని మోసం చేయకుండా మన యొక్క జీవితంలో నీతి, న్యాయం, ధర్మంగా బ్రతకాలి. అప్పుడు ఏదో ఒక రూపంలో మనకు మంచిని కలిగిస్తాడు. అంతే తప్ప మన ముందున్నటువంటి వాళ్ళు పైకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు అన్యాయంగా చేసుకుంటూ నీవు న్యాయం న్యాయం అంటూ కిందికే ఉండిపోతున్నావు అంటుంటారు కొంతమంది. కానీ అది చాలా పొరపాటు. అన్యాయం చేసి పైకి పోయినా ఒక్కసారి కింద పడిందంటే మళ్ళీ లేవలేరు. న్యాయంగా ఉన్నవాడు ఎప్పుడైనా వానికి న్యాయమే జరుగుతుంది, అన్యాయం ఎప్పటికీ జరగదు. అది తప్పక గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. అందుకే ప్రతిరోజు భగవంతుణ్ణి నామధ్యానం చేస్తూ ప్రతిరోజు స్మరణ చేస్తూ, భగవంతుడా మాకు మంచిని కలిగించు, అదేవిధంగా నా ఒక్కడికే కాకుండా 10 మందికి మంచిని కలగజేయి అని భగవంతుణ్ణి నామస్మరణ చేయాలి. అంటే మనం ఒక్కరం మంచిగా ఉంటే సరిపోదు, అందరూ మంచిగా ఉండాలి, అందరిలో నేను బాగుండాలి అని కోరుకోవాలి. అలాంటప్పుడే భగవంతుడు కూడా మనకు మంచిని చేస్తాడు. ఇది నేను భక్తునిగా భగవంతుని రోజు ప్రార్థిస్తాను. నేను మంచిగా ఉండాలి, నాతో పాటు ఉండేవాళ్ళు కూడా మంచిగా ఉండాలి అనేటటువంటి న్యాయమైన కోరికలు భగవంతుని కోరాలి. అంతే తప్ప మనం 20 రూపాయల కొబ్బరికాయ కొట్టి 3 కోట్లు కావాలంటే అది అన్యాయమైనటువంటి పని. భగవంతునికి తెలుసు, ఎప్పుడు ఎవరికి ఏమి ఇవ్వాలనో అతనికి తెలుస్తాయి. మనం కోరవలసినటువంటి అవసరం లేదు. అందుకోసం ప్రతిరోజు కూడా భగవంతుని నామ ధ్యానం చేయాలని కోరుకుంటున్నాను. భగవంతుణ్ణి నమ్మాలి.
ఆ విధంగా నమ్మినప్పుడే భగవంతుడు మనకు అన్నీ ఇస్తాడు.